ప్రపంచం పుట్టిన కొత్తలో మనుషులు ఆకులు అలుములు జంతు చర్మాలను కప్పుకునేవారు. చలికి ఎండకు తట్టుకోలేక ఇబ్బంది పడేవారు. లోకంలోని ఈ వ్యవస్థను చూసి మార్కండేయ మహర్షి చలించిపోయారు. మానవాళికి మాన సంరక్షణ ఇచ్చే వస్త్రం కావాలని సంకల్పించి ఘోర తపస్సు చేశారు. మార్కండేయుని తపస్సుకు మెచ్చిన శివుని ఆజ్ఞతో ఒక మహాయజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం గుండం నుంచి తేజవంతమైన ఒక పురుషుడు ఉద్భవించాడు. ఆయనే భావనా ఋషి. ఆయన చేతుల్లో ఒక నూలు పోగు, చిన్న కర్ర ముక్క ఉన్నాయి. దేవతలు ఆయనకు వస్త్ర కళాబ్రహ్మ అని పేరు పెట్టారు. భావనా ఋషి వస్త్రం నేయడానికి కావలసిన ముడిసరుకు కోసం విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు తన నాభి కమలం నుంచి వచ్చే తామర నూలు ప్రసాదించాడు. ఆ నూలును వడకడానికి సూర్యరశ్మిని కండెలుగా, ఆకాశంలోని మెరుపును నూలు పోగులుగా, సముద్రపు అలల లయను మగ్గం శబ్దంగా మార్చుకొని లోకంలో మొదటి వస్త్రాన్ని నేశారు. ఆ వస్త్రాన్ని మొదట దేవతలకు, ఆ తర్వాత మునులకు, ఆపై మానవాళికి అందించి అందరి మానం కాపాడారు. అందుకే నేతన్నలను పద్మశాలిలుగా పిలుస్తారు. భావన ఋషి సూర్యుని పుత్రికైన భద్రావతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి 101 మంది కుమారులు కలిగారు. ఈ 101 మందికి వస్త్రకళల్లో మెలకువలు నేర్పించి లోకంలోని అన్ని ప్రాంతాలకు పంపించారు. వారి వారసులే నేడు మనం చూస్తున్న నేత కార్మికులు. పురాణ కాలం నుండి చరిత్రలోకి వస్తే నిజాం కాలంలో సిరిసిల్ల ప్రాంతం నేతలకు కేంద్రంగా మారింది. ఒకప్పుడు కేవలం చేనేత మీద ఆధారపడ్డ నేతన్నలు కాలక్రమేణా మిల్లుల రాకతో ఇబ్బందుల పాలయ్యారు. 70వ దశకంలో పవర్లూమ్స్ సిరిసిల్లకు వచ్చాయి. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం ఎంతటిదంటే ఇక్కడి వారు నేసిన చీరే అగ్గిపెట్టెలో పడుతుంది, ఉంగరం గుండా దూరిపోతుంది. ఇది కేవలం పుకారు కాదు, మన ఊరి కళాకారులు నిరూపించిన సత్యం. ఎన్నో ఆత్మహత్యలు, కరువు కాటకాలను చూసిన సిరిసిల్ల గడ్డ నేడు టెక్స్టైల్స్ పార్కుగా, బతుకమ్మ చీరల తయారీ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాష్ట్రంలోని సుమారు 49,000 పవర్లూమ్లలో 36,000 వరకు మరమగ్గాలు సిరిసిల్లలోనే కేంద్రీకృతమయ్యాయి. స్థానిక చరిత్ర పరంగా చూస్తే సిరిసిల్లలో మొదటి కుటుంబాల ఆధారంగా చేతి మగ్గాలు ఉండేవి. ఇంటి ఆవరణలోనే నూలు సిద్ధం చేసి పురుషులు మొగ్గం నడపడం, మహిళలు నూలు చుట్టడం, రంగు వేయడం, రాట్నము, కండెలు చుట్టడం లాంటి విధంగా ఈ వృత్తి కుటుంబాల జీవనంలో కలిసిపోయింది. తర్వాత మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చేతి మగ్గాల నుంచి మరమగ్గాలు, పవర్లూమ్ వైపు మార్పు జరిగింది. స్థానిక అధ్యాయ పత్రాలు సిరిసిల్ల చేనేతకు సెర్వెరల్ సెంచరీస్ చరిత్ర ఉందని చెప్తున్నాయి. అంటే ఇది కొత్త పరిశ్రమ కాదు, కాలక్రమేణా రూపం మార్చుకున్న పాత వృత్తి. తరంగా కళను నేర్పే వృత్తి కుటుంబాలు తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గరే ప్రారంభించగలగడం తర్వాతి కాలంలో పెద్ద ఎత్తున చెక్ సెట్టింగ్, షూటింగ్ చీరలు, బతుకమ్మ చీరలు వంటి ఉత్పత్తులకు మార్కెట్ రావడం. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సిరిసిల్ల చేనేత ఊరుగా ప్రారంభమై తర్వాత పవర్లూమ్ పట్టణంగా పేరొందింది. మగ్గం పుట్టుక అంటే కేవలం యంత్ర మగ్గం పుట్టుక కాదు, ముందుగా చేతి మగ్గం సంస్కృతి, దాని మీద ఆధారపడి వచ్చిన మరమగ్గాల విస్తీర్ణ. ఈ మార్పుల వల్ల సిరిసిల్లలో వస్త్ర తయారీ పెద్ద స్థాయికి చేరింది. పురాణ కాలం నుండి వస్త్రం నేయడమే ప్రాణంగా బ్రతికిన సిరిసిల్ల నేతన్నలకు కాలం ఎప్పుడు ఒకేలా లేదు. ఒకానొక దశలో చేనేత రంగం కుదేలైంది. చేతి నిండా పని లేక, కడుపు నిండా తిండి లేక మన ఊరి వీధులన్నీ వెలవెలబోయాయి. మగ్గం శబ్దం ఆగిపోయి ఆకలి కేకలు మొదలయ్యాయి. బ్రతకడానికి వేరే దారి లేక కట్టుకున్న ఇండ్లను, కన్న ఊరిని వదిలి వేలాది కుటుంబాలు పొట్టచేత పట్టుకొని పరాయి రాష్ట్రాలకు ప్రయాణమయ్యాయి. మహారాష్ట్రలోని భీమండి, సోలాపూర్ మరియు సూరత్ వంటి ప్రాంతాల్లోని టెక్స్టైల్ మిల్లులలో కూలీలుగా మారారు. అక్కడ పగలు రాత్రి తేడా లేకుండా యంత్రాల మధ్య గడుపుతూ మన ఊరి పేరును అక్కడి బట్టల మీద ముద్రించారు. సోలాపూర్ చాదర్లైనా, భీమండి మిల్లులైనా వాటి వెనుక ఉన్నది మన సిరిసిల్ల నేతన్నల రక్తం, చెమట అని చాలామందికి తెలియదు. తండ్రి ఒక చోట, కొడుకు ఒక చోట, పండగ వస్తే తప్ప ఊరికి రాలేని పరిస్థితి. పరై గడ్డ మీద పడ్డ కష్టాలను గుండెల్లో దాచుకుని ఊర్లో ఉన్న భార్య బిడ్డల కోసం డబ్బులు పంపేవారు. ఆ వలసల కాలం మన సిరిసిల్ల చరిత్రలో ఒక తీరని వేదన. కానీ మన నేతన్నల మొండితనం అసాధారణమైనది. ఎన్ని కష్టాలు పడ్డా తమలోని కళను వదులుకోలేదు.
ప్రభుత్వం కల్పించిన రాయితీలు, కొత్త ప్రాజెక్టులతో మళ్ళీ సిరిసిల్లలో మగ్గాలు గర్జించడం మొదలయ్యాయి. ఒకప్పుడు వలస వెళ్లిన చేతులు నేడు మన ఊరిలోని ప్రపంచ స్థాయి వస్త్రాలను సృష్టిస్తున్నాయి. భీమండి బజార్లో మనోళ్ళ శ్రమ ఉంది. సోలాపూర్ చాదర్ల మీద మన నేతన్నల ముద్ర ఉంది. గడ్డ దాటి వెళ్ళిన కళను మాత్రం మరవలేదు మన సిరిసిల్ల నేతన్న దగ్గర నైపుణ్యం ఉంది, కానీ సొంతంగా ముడిసరుకు కొనేంత స్తోమత లేదు. దీనివల్ల వారు మాస్టర్ వీవర్స్ లేదా మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తోంది. కష్టం నేతన్నది అయితే లాభం మాత్రం వ్యాపారుల చేతులకు వెళ్ళిపోతుంది. చేనేత నుండి పవర్ లూమ్స్ వచ్చాయి. ఇప్పుడు హై స్పీడ్ ఆధునిక యంత్రాలు వస్తున్నాయి. ఒక కొత్త యంత్రాన్ని కొని దాన్ని నిర్వహించడం సామాన్య కార్మికుడికి సాధ్యం కావడం లేదు. యజమానులతో పోటీ పడలేక కార్మికుడు కేవలం కూలిగానే మిగిలిపోతున్నారు. నేతన్నకు అద్భుతమైన వస్త్రాన్ని నేయడం తెలుసు, కానీ దాన్ని ప్రపంచ మార్కెట్లో ఎలా అమ్మాలో, బ్రాండింగ్ ఎలా చేయాలో తెలియదు. మిల్లుల్లో తయారయ్యే చౌకైన సింథటిక్ వస్త్రాలు మార్కెట్ను ముంచెత్తడంతో కష్టపడి నేసే నాణ్యమైన వస్త్రానికి సరైన ధర లభించడం లేదు. రోజంతా మగ్గం ముందు కూర్చోవడం వల్ల వచ్చే వెన్ను నొప్పి, కంటి చూపు మందగించడం మరియు శ్వాసకోశ సంబంధ సమస్యలు, నూలు దుమ్ము వల్ల వారి పని సామర్థ్యాలు తగ్గిస్తున్నాయి. తగినంత ఆదాయం లేక సరైన వైద్యం కూడా అందడం లేదు. వలస వెళ్ళిన వారు ఇక్కడ కేవలం కార్మికులుగానే పనిచేశారు తప్ప యజమానులుగా ఎదగలేకపోయారు. ఇక్కడ సంపాదించిన కొద్దిపాటి డబ్బు కూడా కుటుంబ అవసరాలకే సరిపోయింది. తిరిగి ఊరికి వచ్చాక కూడా మళ్ళీ మొదటి నుంచే ప్రారంభించాల్సి రావడం వారి ఎదుగుదలకు ఆటంకంగా మారింది. లోకానికి బట్టలు ఇచ్చే నేతన్నకు తన కష్టానికి తగిన విలువ దక్కని రోజే ఎదుగుదల ఆగిపోయింది. శ్రమ ఒకరిది, ఫలం మరొకరిది అన్నట్లుగా సాగుతున్న ఈ ప్రయాణం మారాలి. అయినా సరే మన సిరిసిల్ల నేతన్న ఓడిపోలేదు. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన అదే వేళ్లతో నేడు కొత్త చరిత్రను లిఖించడానికి సిద్ధమవుతున్నాడు. కార్మికులను ప్రభుత్వం ఆదుకొని చేతి నిండా పనులు కల్పించాలి. ఆరోగ్య భద్రత పట్ల శ్రద్ధ చూపాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.